హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక ట్రెండింగ్ వ్లాగ్స్. అయితే ఈరోజు మేము ఏంటిదే ఏం చేసుకుంటాను ముద్దగారెలు. దేనితోటి? బొబ్బరి పప్పుతో. బొబ్బరి పప్పుతోటి ముద్దగారెలు చేసుకుంటానవా? అయితే ఇక్కడ మా చెల్లె ఇట్లా చేస్తానంటే కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదా, వాటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటానికి ఒక పక్క పెట్టుకుంది. దాంట్లో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని మనం టేస్ట్ దగ్గర మనం ఎంత కారం తింటామో అన్నమాట. అందులో బొబ్బరి పప్పు కూడా మిక్సీ పట్టుకుంది. దాంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంది. మీకు ఇష్టం ఉండి వేసుకుని లేదా స్కిప్ చేసేసేయండి. దాంట్లో కొంచెం కారం, ఎందుకంటే మరీ తెల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం లైట్గా కారం వేసుకుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుంది అన్నమాట. మరీ ఆకులు వేసుకుంటే బాగుండదు కాబట్టి కొంచెం లైట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంది అన్నమాట. అయితే వీడియో ఏ విధంగా మిక్సీ చేసుకుంటాను చూడండి. తర్వాత ఆ విధంగా అట్లా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అదే ఈ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక కవర్ మీద పెట్టుకొని వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా చాలామంది కలపటు ఉంటుంది కదా, చేతుల మీద చేసుకోవడం. ఇంకా అట్లా చేతితోటి ఆ విధంగా చేసుకుంటుంది. మేము ఫుల్ వర్షం, బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అందుకని ఇక వేడివేడిగా చేసుకుంటే ముద్దగారెలు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ విధంగా చేసుకుంటున్నాం మేమైతే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. కాబట్టి కొంతమంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరు ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క వీడియో తీయడానికి చాలా కష్టపడాలి. సో ఇక్కడైతే గారెలు అయితే అయినాయి. అయితే మావాడిని తిని చెప్పురా అంటే తినకముందే ఓ బాగున్నాయి అని చెప్తాడు. బాగున్నాయి టేస్ట్ అయితే. ఫుల్ వర్షం, అసలు బయట అయితే కొంచెం కూడా అంటే కొంచెం కూడా ఆగట్లేదు వర్షం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాయి. ఇంకా 1 డే అయింది, సాటర్డే రోజు వచ్చిన. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జామ చెట్టు అయితే ఇక్కడ ఫుల్ కోతులట. ఆ కోతుల వల్ల అసలు కాయలు అసలు ఉంచట్లేవు అని చెప్పి అక్కడ నెట్ కట్టేళ్ళు. తర్వాత దాని పక్కకి ఒక మందార చెట్టు ఉంది. తర్వాత ఇగో ఈ రోజు చెట్టు అయితే ఎంత పెద్దదో అసలు, ఒక మస్తు చాలా, అది కొట్టేయకుండా మాత్రం ఫుల్ పెద్ద చెట్టు అవు. కానీ కొట్టేస్తా అంటే మళ్ళీ కొంచెం ఉంచితే మళ్ళీ ఇట్లా పెద్దగా అవుతుంది అన్నమాట. ఫుల్ పువ్వులు పూస్తుంది, చాలా పెద్ద మస్తు మంచిగా ఉంటుంది. మా చెల్లె పెట్టింది ఆ చెట్టు. తర్వాత ఇక్కడ కలబంద చెట్టు మామూలుగా. ఇక్కడ లెమన్ చెట్టు ఉంది కదా, అదైతే వామ్మో ఎంత చాలా రోజులు అవుతుంది అది పెట్టి, కానీ అది మాత్రం పెద్దగా అయితే లేదు. దానికి అసలు పెద్దగా అవుతుంది అనే టైంకే మంచిగా పూతలా కూడా వస్తుంది, కానీ పూత నిలుతలేదు. మళ్ళా మందార చెట్టు, ఇదొక్క మందార చెట్టు అన్నమాట. అది ఫస్ట్ చూపించిందేమో ముద్ద మందారం. అయితే ఈ చెట్టుకి ఊకే పురుగు పడుతుంది అన్నమాట. అసలు ఎంత వాళ్ళ పాపం మందు కొట్టినా కూడా అసలు ఆ పురుగు అసలు పోతలేదా, చెట్టు అట్లనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా దాని గురించి తెలిస్తే చెప్పండి. ఆ చెట్టుకి ఏదన్నా
రెమెడీ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక వేప చెట్టు జస్ట్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లు. అది కిచెన్, మా అమ్మ అట్లా వస్తుంది కదా, అది కిచెన్ మామూలుగా. ఇది హాల్. అది ఒక రూము, ఇంకా దాని పక్కకి ఇంకొక రూమ్ ఉంటుంది అంతే.